హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చెప్పబోయేదంటే ఎలా చదవాలి. జనరల్‌గా అందరూ రోజుకు 8 గంటలు, 12 గంటలు చదువుదామనుకొని స్టార్ట్ చేస్తారు. కానీ అది చదువు కాదు. దాన్ని ఎలా డివైడ్ చేసుకుంటా అంటే 2 గంటలు మ్యాథ్స్, 2 గంటలు సైన్స్, 2 గంటలు జీకే అండ్ 2 గంటలు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. జనరల్‌గా మనిషికి ఉండేటువంటి బ్రెయిన్ అనేది అది ఎన్ని గంటల వరకు మనం చదవగలుగుతాం బ్రెయిన్ వచ్చేసి. అంటే మినిమమ్ టు మినిమమ్ మనం ఒక 4-5 గంటల వరకు చదవగలుగుతాం. మనం ఇంకా కాన్సంట్రేషన్ చేసి చదివితే 5 గంటల వరకు చదవగలుగుతాం మాక్సిమం. అంతకు మించి మనం చదవలేము. ఈ దిమాగ్ ఏదైతే ఉందో అది మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. దాన్ని మన మెదడుకు ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం ఇంట్లో కూర్చొని ఉన్నాం అనుకోండి. వంట రూమ్ నుంచి స్మెల్ వచ్చింది. అంటే ఆ స్మెల్‌ని బట్టి అక్కడ ఏదో చికెన్ వండుతున్నారు అండ్ ఇంకోటి మన సెల్ ఫోన్‌లో అక్కడ ఉన్నప్పుడు వైబ్రేట్ అవుతుంది. అంటే సెల్ ఫోన్‌లో మెసేజ్ వచ్చింది. ఇవన్నిటిని కూడా అది మన బ్రెయిన్‌లో అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఇది బ్రెయిన్‌కు ఉన్నటువంటి సహజ స్వభావం. మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్‌ను మనకు బ్రెయిన్‌లో ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అడవిలో తిరిగేటువంటి ఒక సింహం పిల్లని తీసుకుందాం. అది బాగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి కట్టేసినాం అనుకోండి. అదేం చేస్తుందంటే దాన్ని దాని యొక్క బలాన్ని మొత్తం ఉపయోగించి దాని ఆ తాడుని తెంచుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగనే మన బ్రెయిన్ యొక్క కెపాసిటీకి తగ్గ దానికంటే ఎక్కువ స్టోరేజ్ ఇచ్చామనుకోండి. అప్పుడు మన బ్రెయిన్ ఏమవుతుంది? స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ భాషలో చెప్పాలంటే ఇప్పుడు 1 జీబీ ర్యామ్ ఏదైతే ఉందో 1 జీబీ ర్యామ్‌లో మనం స్టోరేజ్ అనేది ఏం చేస్తున్నామంటే ఆ 1 జీబీ కంటే మనం ఏం చేస్తాము? ఒక 1,00,000 ప్రాసెస్ ఆఫ్ డాటాను మనం స్టోర్ చేసామనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ సిస్టమ్ అనేది స్లో కావడం జరుగుతుంది. అసలుకి సమస్య ఏందంటే ఎలా చదవాలి? ఎన్ని గంటలు చదవాలి? చూడండి ఒక ఎలుక ఒక రా కన్నం పెట్టాలి. ఒక గోడకు కన్నం పెట్టాలి అంటే దాన్ని రోజుకింత తోముతూ ఉంటుంది. రోజుకింత తోముతూ ఉండేసరికి ఏమవుతుంది? ఒక పెద్ద రంధ్రాన్ని ఏర్పరచడం. మనం ఎన్ని గంటలు చదవాలి? ఎలా చదవాలి? మనం ఏదన్నా ఒక బ్రాంచ్‌కి సంబంధించిన స్టూడెంట్ అనుకోండి. ఇప్పుడు సెమిస్టర్స్ ఉన్నాయనుకోండి. ఆ సెమిస్టర్స్ మనకొచ్చేసి 180 డేస్ ఉంటది. కంప్లీట్ కోర్స్. వాటిని చదవాలి. అన్నప్పుడు ఇప్పుడు 200 పేజెస్ ఉన్నాయి. దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే 200 పేజెస్‌ని మనం 180 డేస్‌లో చదవాలి ఒక సెమిస్టర్. అనుకున్నట్లయితే ఆ 200 పేజెస్‌ని డివైడ్ చేయండి. అంటే రోజుకి ఇంచుమించుగా మీరు ఏం చేయాలి? 11 పేజెస్ చదవాలి. అంటే 11 పేజెస్ అనేది ఒక మనిషి గంటలో ఈజీగా చదవగలడు. అంటే 11 పేజెస్ రోజుకి గంటలో చదవగలుగుతాం. అంటే అదే 11 పేజెస్ రోజుకు 2 గంటలు చదవండి. అంటే 2 సార్లు. 3 గంటలు చదవండి. 3 సార్లు. మనం ఎన్ని సార్లు చదివితే అంత పర్ఫెక్ట్‌గా మన మైండ్‌లో గుర్తుండిపోతుంది. ఇక్కడ ఏందంటే అసలు యాక్చువల్‌గా మీరు ఇప్పుడు మన ముందున్నటువంటి క్వెషన్ ఏందంటే ఎలా చదవాలి? ఎలా చదవాలి అంటే ఒక టాపిక్‌ని తీసుకున్నారు. టాపిక్‌ని తీసుకున్నారు. దాన్ని దాంట్లో మీకు ఏం చేస్తున్నాయి? ఒక యూనిట్ తీసుకున్నారు. ఒక యూనిట్‌లో మనకు 3 లెసన్స్ ఉన్నాయి. 3 లెసన్స్ ఉన్నాయంటే దాంట్లో ఒక లెసన్ చాయిస్ కిందకొస్తది. మీరు 2 లెసన్స్ చదవాలి. అంటే ఇక్కడ 2 లెసన్స్ నుంచి మనకు ఆప్షనల్స్ అంటే ఒక యూనిట్‌లో 3 లెసన్స్ ఉంటే ఒక లెసన్ ఆప్షనల్ కిందకి రావడం జరుగుతుంది. మీరు కంప్లీట్‌గా
ఆ సబ్జెక్ట్ మీదకొచ్చేసరికి మీరు దాంట్లో సగం చాప్టర్స్ అనేవి మీకు చాయిస్ కిందకి పోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టాపిక్ ఉంది. మనం ఏం చేస్తామంటే జనరల్‌గా చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్ చదివేసిన తర్వాత మళ్ళీ ఎమ్మటే ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం. కానీ ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మీకు అండ్ స్పీడ్‌గా, యాక్యురేట్‌గా, పర్ఫెక్ట్‌గా మీ యొక్క ఆన్సర్ గాని మీకు గుర్తుండాలంటే మీరు ప్రోమోడోరో ఒక టెక్నిక్‌ని మీరు ఫాలో కావాలి. ఈ టెక్నిక్ వల్ల మీరు యాక్యురేట్‌గా, పర్ఫెక్ట్‌గా గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఈ టెక్నిక్‌లో ఏముందంటే ఇప్పుడు మీరు రోజుకి 4 గంటలు చదువుతున్నారు. 4 గంటలు చదువుతున్నప్పుడు దాంట్లో 50 నిమిషాలు చదివిన తర్వాత 10 నిమిషాలు అనేది మీరు బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్ ఎలాంటిదంటే మీరు యోగా చేయొచ్చు. చిన్న చిన్న బ్రెయిన్ టెక్నిక్స్ గాని, చిన్న వ్యాయామం గాని చేసుకోవచ్చు. నిమిషాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 అవర్ మీరు వేరే సబ్జెక్ట్‌కి మార్చాలి. అలా వేరే సబ్జెక్ట్ కూడా మీరు ఒక 50 నిమిషాలు చదివారనుకోండి. నెక్స్ట్ ఒక 10 నిమిషాలు మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. సో, ఇలా మనం ఏమొస్తుందంటే 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం వల్ల బ్రెయిన్‌లో బ్రెయిన్ రిలాక్సేషన్ అయ్యి మనం కొత్త టాపిక్‌ని అంటే మనం వేరే సబ్జెక్ట్‌ని చదువుతాం ఆ సబ్జెక్ట్‌లో. అలా మనకు అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ కవర్ చేసిన విధంగా మనం బ్రెయిన్ అనేది మోడిఫై కావడం జరుగుతుంది. అంటే ఇలా చదవడం వల్ల ఈ ప్రోమోడోరో టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే అక్యురెన్సీ అండ్ స్పీడ్ 2 కూడా మనకు పెరగడం జరుగుతుంది. మనం ఏదన్నా ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి వెళ్ళామనుకోండి. అక్కడ ఏమవుతుందంటే ఒక 3 గంటలు లేకపోతే ఒక 2:30 గంటలు మనకు టైమ్ ఇచ్చేసి మొత్తం ఆ యొక్క క్వెషన్ పేపర్‌కి సమాధానాలు రాయమని చెప్తారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన బ్రెయిన్ అనేది ఏందంటే వేరు వేరే సబ్జెక్ట్‌లను గ్యాదర్ చేసుకొని చదివేటువంటి 4 గంటలు అలవాటు పడింది కాబట్టి అక్కడ ఇచ్చేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మనం ఈజీగా చేయడానికి అవకాశం. మెయిన్ మనకు ముందు రోజుకి ఎన్ని గంటలు చదవాలి? రోజుకు మనం మినిమమ్ లేకపోతే మాక్సిమం 6 గంటలు చదవాలి. అంటే మన బ్రెయిన్‌కున్నటువంటి కెపాసిటీ మాత్రం 5 గంటలు. అంటే 5 గంటలన్నప్పుడు దాంట్లో మనం 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటున్నాం గదా! అది కూడా ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ చదవాలి ఫస్ట్? మీరు చదివేటప్పుడు ఒక డిక్షనరీ, ఒక ఫ్రీ డిక్షనరీ అండ్ కంపల్సరీగా ఎన్‌సైక్లోపీడియా అండ్ వికీపీడియాను మీరు ఫస్ట్ చూడాలి. రోజు 15 నిమిషాలు ఫ్రీ డిక్షనరీ ద్వారా ఆ వర్డ్స్ యొక్క డిఫికల్ట్ వర్డ్స్ ద్వారా మీరు చదివారనుకోండి. మీకు వొకాబులరీ పెరగడం జరుగుతుంది. ఈ 2 ప్రతిరోజు యూజ్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అయితే మీరు చదివేటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులేంటంటే మీ ఫోన్‌ని కంపల్సరీగా ఏరోప్లేన్ మోడ్‌లో ఉంచండి. ఇంకొకటి మీరు ఇంట్లో చదవాలనుకుంటున్నారు. అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీతో చెప్పండి. నేను చదువుకుంటున్నాను. నన్నెవరు డిస్టర్బ్ ఇప్పుడు ఇంకోటేంటంటే ఈ డిస్టర్బెన్స్ చేయడం వల్ల మనం కాన్సంట్రేషన్ అనేది సరిగ్గా పెట్టలేకపోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ గాని, నైబర్స్ గాని ఎవరైనా గాని ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడతారో, మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. అంటే వాళ్ళేం చేస్తారంటే, "ఏ నువ్వు ఇలా చదవడం వల్ల ఏం ఫాయిదా లేదురా. ఒక్కొక్కడు 8 గంటలు చదువుతుండు, 10 గంటలు చదువుతుండు" అని మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీస్తుంది. మీరు అక్కడ డ్రాప్ అయిపోయారనుకోండి, ఇంకా ముందు ముందు ఏ పనిని కూడా మీరు స్టార్ట్ చేయలేరు, సక్సెస్ కాలేరు. కాబట్టి ముందుగా వాళ్ళను మీరు పుట్టాలి. సో, అయితే ఇక్కడ మీరేందంటే రోజు వ్యాయామం చేయాలి. చిన్నపాటి ఎక్సర్‌సైజ్ అంటే మొలకెత్తినటువంటి గింజలు తినడం గాని, వ్యాయామం రోజుకు 8 గంటలు పడుకోవడం. ఇవి చేయడం వల్ల మీకు ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీ యొక్క మెమరీ పెరగాలి. మీ యొక్క మెమరీ పెరగాలంటే మీరేం జేయాలి? ఇప్పుడు ఈరోజు ఏదైనా ఒక టాపిక్‌ని చదువుతున్నాం.
ఈరోజు ఏదైనా ఒక టాపిక్‌ని చదువుతున్నాం అన్నప్పుడు దాన్ని ఒక గంట తర్వాత రిపీట్ చేయండి. తర్వాత రెండోసారి రిపీట్ అనేది ఒక రోజు తర్వాత చేయండి. మూడోసారి రిపీట్ 3 రోజుల తర్వాత చేయండి. నాలుగోసారి రిపీట్ 7 రోజుల తర్వాత చేయండి. ఐదో రిపీట్ 15 రోజుల తర్వాత చేయండి. అంటే అట్లా 15వ రోజు ఒకసారి, ఆ! ఏడో రోజు ఒకసారి, మూడో రోజు ఒకరోజు అట్లా ఇక్కడ మనం టైం పెట్టుకొని మనం చదివినటువంటి టాపిక్‌ని మనం ఆ రోజు గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. అలా గుర్తు తెచ్చుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే పర్ఫెక్ట్‌గా గుర్తుండిపోవడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు దాన్ని 100% అప్పుడే గుర్తుపెట్టాలి. 1 డే తర్వాత కొంచెం తగ్గిపోతుంది. 2 డేస్, 3 డేస్, 4 డేస్ ఇలా ఒక 30 డేస్ అయిపోయిన తర్వాత మనం చదివినటువంటి టాపిక్ అనేది మనకు 21% మాత్రమే గుర్తుంది. కానీ పర్ఫెక్ట్‌గా గుర్తుండాలంటే ఇంతకుముందు నేను చెప్పిన టెక్నిక్‌ని మీరు ఫాలో అవ్వాలి. దాన్ని మనం ఏం చదువుతున్నాం అనేది మనం గుర్తుపెట్టుకొని మైండ్‌లో ఫీడ్ చేసుకుంటూ చదవాలి. ఓహ్! పలానా రోజు నేను ఒక సైన్స్ యొక్క హ్యూమన్ బాడీ గురించి చదువుతున్నాను అని మీరు ఆ టాపిక్ గురించి చదువుతున్నప్పుడు ఆహా! హ్యూమన్ బాడీ అంటే హ్యూమన్ బాడీ అనేది మీకు ఆల్రెడీ మీకు బ్రెయిన్‌లో సెట్ అయిపోతుంది. అంటే దాన్ని చూస్తూ దాన్ని గుర్తుపెట్టుకుంటూ చదవండి. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి టెక్నిక్స్ మీరు ఫాలో కండి.